ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. బీరువా దగ్గర ఈ 3 తప్పులే మీ సంపాదన పోవడానికి కారణం. స్వాగతం మై ఛానల్. మీకు కూడా ఇలా అనిపిస్తుంది కదూ? ఎంత కష్టపడి సంపాదించినా నెల చివరికి వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదు. జీతం అకౌంట్లో పడినట్టే పడి బీరులోకి చేరి అక్కడి నుండి ఖర్చుల రూపంలోకి గాల్లో కలిసిపోతుంది. ఇలా జరగగానే మన ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఇంట్లో వాస్తు బాగాలేదేమో, జాతకంలో ఏదో దోషం పట్టిందేమో, లేదంటే మనకు టైం బాగాలేదేమో అనే టెన్షన్ పడిపోతాం. కానీ ఒక్క నిమిషం ఆగండి. అసలు సమస్య వాస్తులోనో జాతకంలోనో అస్సలు కాదు. మనకు తెలియకుండా మనం రోజు మన బీరో దగ్గర చేసే 3 చాలా సింపుల్ ప్రాక్టికల్ తప్పులోనే ఉంది. అవును, మీరు విన్నది కరెక్టే. ఈ పొరపాట్లే మన డబ్బును మనకు కాకుండా చేస్తున్నాయి. మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ దెబ్బతీస్తున్నాయి. ఈ వీడియోలో మనం పూజల గురించో ఏ పరిహారాల గురించో మాట్లాడుకోవట్లేదు. కేవలం ఆ 3 ప్రాక్టికల్ తప్పులు ఏంటి, వాటిని ఎలా సరిదిద్దుకుని మన కష్టార్జితాన్ని మన చేతుల్లోనే ఎలా ఉంచుకోవాలో క్లియర్గా సింపుల్గా చెప్పుకుందాం. ఈ 3 విషయాలను మీరు సరిచేసుకుంటే చాలు. మీ డబ్బు మీ దగ్గరే ఉంటుంది. మీ ఫైనాన్షియల్ లైఫ్పై మీకే ఒక కంట్రోల్ వస్తుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి. నెంబర్ 1, బీరువాని స్టోర్ రూమ్ అనుకోవడం. మనలో చాలామంది ఇళ్లలో బీరువా అంటే డబ్బు బంగారం దాచుకునే చోటు కాదు, అదొక మినీ స్టోర్ రూమ్. అవసరం ఉన్నా లేకపోయినా దొరికిన ప్రతిదాన్ని తీసుకెళ్ళి అందులో కుక్కేయటం. ఎప్పుడో కట్టిన పాత కరెంట్ బిల్లులు, పనికిరాని వారంటీ కార్డులు, చిరిగిపోయిన కాగితాలు, తుప్పుపట్టిన తాళాలు ఒకటేంటి, ఇంట్లో ఎక్కడ ఏది కనిపించినా దాని ఫైనల్ డెస్టినేషన్ బీరువాయే. మళ్ళీ డబ్బులు పెట్టే అరలోనే ఆ చెత్త అంతా ఉంటుంది. మనం అనుకుంటాం లోపల బీరువాలోనే కదా ఉంది, సేఫ్గా ఉంటుందిలే అని. కానీ ఇక్కడే మనం అతిపెద్ద తప్పు చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి. మొదటిది, ఇది మీ ఆర్థిక జీవితంలో భయంకరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. మీ బీరువాలో అసలు ఎంత డబ్బు ఉంది, ఏ డాక్యుమెంట్లు ఉన్నాయి అనే క్లారిటీ మీకే ఉండదు. అర్జెంటుగా ఏదైనా ముఖ్యమైన కాగితం కావాలంటే ఆ చెత్తలో వెతికితే దొరకదు. టైంకి డబ్బు చేతికి రాదు. దీనివల్ల తెలియకుండానే మనలో టెన్షన్, ఒత్తిడి పెరిగిపోతాయి. ఇక రెండవది, ఇది మన మైండ్ సెట్ను దెబ్బతీస్తుంది. ఎప్పుడైతే మనం డబ్బును దాచుకునే ఒక పవిత్రమైన స్థలాన్ని చెత్తకుండిలా చూస్తామో మనకు తెలియకుండానే డబ్బు పట్ల ఒక నిర్లక్ష్య భావం వచ్చేస్తుంది. చిందరవందరంగా ఉన్న చోట మనసు నిలకడ ఉండదు. ఇది కేవలం నమ్మకం కాదు, సైకలాజికల్ ఫ్యాక్ట్. మన చుట్టూ ఉన్న వాతావరణం మన ఆలోచనలు ప్రభావితం చేస్తుంది. ఒక పద్ధతి లేదా ఆర్థిక వాతావరణం పద్ధతి లేని ఖర్చులకే దారితీస్తుంది. పెద్దలు ఎప్పుడు చెబుతారు, లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న చోటే ఉంటుంది అని. ఇది ఆధ్యాత్మికంగా అనిపించినా దీని వెనుక ఉన్న ప్రాక్టికల్ లాజిక్ ఇదే. శుభ్రత, క్రమశిక్షణ మన ఆలోచనల్ని పాజిటివ్గా మారుస్తాయి, మనల్ని మరింత బాధ్యతగా తయారు చేస్తాయి. మరి పరిష్కారం చాలా సింపుల్. నెలకోసారి మీ బీరువాని క్లీన్ చేయండి. అనవసరమైన ప్రతి కాగితాన్ని, పనికిరాని ప్రతి వస్తువుని తీసి బయట పడేయండి. పాత బిల్లులు, బ్యాంక్ స్టేట్మెంట్లు భద్రత కోసం చిన్న చిన్న ముక్కలుగా చింపి పారేయండి. బీరువాలో ప్రతిదానికి ఒక చోటు కేటాయించండి. డబ్బు కోసం ఒక ప్రత్యేకమైన పర్సు లేదా చిన్న బాక్స్ వాడండి. బంగారం, వెండికి వేరే బాక్సులు పెట్టండి. ఆస్తి పత్రాలు, సర్టిఫికేట్లు, పాలసీల కోసం వేరు వాడి వాటిపై నీట్గా లేబుల్స్ అంటించుకోండి. ఇలా చేస్తే మీరు బీరువా తెరిచిన ప్రతిసారి మీ సంపద మీద ఒకే ఒక కంట్రోల్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. మీ డబ్బు ఎక్కడుందో, అది ఎంత ఉందో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంక రెండోది, అన్నీ కలిపిగొట్టిగా పెట్టడం. ఇది మొదటి తప్పుకి నెక్స్ట్ లెవెల్కి అన్నమాట. కొందరు బీరువాని శుభ్రంగానే ఉంచుతారు, కానీ డబ్బు, బంగారం, డాక్యుమెంట్లు ఇలా అన్ని విలువైన వస్తువులను ఒకే అరలో కలగాబులంగా పడేస్తారు. అన్నీ విలువైనవే కదా, అన్నీ ఒకే చోట ఉంటే సేఫ్గా ఉంటాయి అని ఫీల్ అవుతారు. కానీ ఇది కూడా చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఇది ఎందుకు ప్రమాదకరం అంటే దీనికి 3 ప్రాక్టికల్ కారణాలు ఉన్నాయి. మొదటిది, రిస్క్ అండ్ కాన్సన్ట్రేషన్. పెద్దలు ఊరికే అనలేదు అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టకూడదని. ఇది స్టాక్ మార్కెట్కే కాదు,
మన ఇంటికి కూడా వర్తిస్తుంది. అనుకోకుండా దొంగతనం జరిగిన, అగ్ని ప్రమాదం లాంటివి జరిగిన, మీ జీవితపు కాలం సంపాదన, మీ ముఖ్యమైన గుర్తింపు పత్రాలు అన్నీ ఒకేసారి మాయమైపోతాయి. అది కోలుకోలేని దెబ్బ. రెండవది, ఎమర్జెన్సీలోనే ఇబ్బంది పడడం. జీవితంలో ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో చెప్పలేం. సడన్గా ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, మీకు వెంటనే ఇన్సూరెన్స్ కార్డు లేదా డబ్బు కావాలి. అప్పుడు మీరు ఆ పత్రాల గుట్టలో వెతకడం మొదలు పెడితే ప్రతి నిమిషం విలువైందే. ఆ కంగారులో ఏది ఎక్కడుందో దొరక్క చాలా ఇబ్బంది పడతారు. ఇక మూడోది, ఆస్తుల మీద క్లారిటీ మిస్ అవ్వడం. అన్నిటినీ కలిపి ఒకే చోట పెట్టేయడం వల్ల అసలు మీ దగ్గర ఏమేమి ఉన్నాయో కాలక్రమేణా మీకే గుర్తుండకపోవచ్చు. ఏదో పాత పుస్తకంలో పెట్టిన డబ్బు, చిన్న డబ్బాలో ఉంచిన బంగారం, ఫైల్ కింద నలిగిపోయిన ఒక ఫిక్స్డ్ డిపాజిట్ బాండు, ఇలాంటివి మీ కంటికి కనిపించకుండా పోవచ్చు. దీన్నే మర్చిపోయిన సంపద అంటారు. మరి దీని పరిష్కారం విభజించి భద్రపరచడమే. ఇక నగదు, క్యాష్. ఎమర్జెన్సీ ఖర్చుల కోసం కొంత క్యాష్ ఇంట్లో ఉండడం మంచిదే. దాన్ని ఒక పర్సులో లేదా కవర్లో ఉంచి లాకర్లో ఈజీగా దొరికే చోట పెట్టండి. ఇంకా ఆభరణాలు. రోజు వాడే చిన్న నగలు, అప్పుడప్పుడు వాడే భారీ నగలను వేరు చేయండి. చాలా విలువైన వాటిని ఇంట్లో కాకుండా బ్యాంక్ లాకర్లో పెట్టడం బెస్ట్ ఆప్షన్. అలాగే మీ నగలన్నింటినీ ఒకసారి ఫోటోలు తీసి వాటిని మీ ఈమెయిల్లో లేదా గూగుల్ డ్రైవ్ లాంటి క్లౌడ్ స్టోరేజ్లో సేవ్ చేసుకోండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ లాంటి వాటికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇక ముఖ్యమైన పత్రాలు, ఆస్తి పత్రాలు, అగ్రిమెంట్లు, ఒరిజినల్స్ను వీలైతే ఒక ఫైర్ ప్రూఫ్ బ్యాగ్లో పెట్టి భద్రపరచండి. అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను అంటే ఆధారు, పాను, పాస్పోర్టు, ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ క్లియర్గా స్కాన్ చేసి వాటి డిజిటల్ కాపీలను గూగుల్ డ్రైవ్ లేదా డ్రాప్ బాక్స్ వంటి సురక్షితమైన క్లౌడ్ స్టోరేజ్లో సేవ్ చేయండి. ఈ డిజిటల్ కాపీల యాక్సెస్ వివరాలను మీరు పూర్తిగా నమ్మే ఒక కుటుంబ సభ్యుడితో అంటే భార్య లేక భర్త పంచుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది డబ్బు బంగారం కింద ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరచడం ఒక మంచి అలవాటుగా పాటిస్తారు. ఇది ధనాన్ని ఆకర్షిస్తుందనేది ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని పక్కన పెడితే ఇలా చేయడం వల్ల మీ విలువైన వస్తువులకు ఒక గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. అవి గీతలు పడకుండా ఉంటాయి. బీరువా చూడడానికి కూడా నీట్గా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక మూడో పొరపాటు, సెక్యూరిటీని లైట్ తీసుకోవటం. ఓకే, మీరు బీరువాని శుభ్రం చేశారు, అన్నిటినీ చక్కగా సర్దారు, కానీ ఒక చిన్న తప్పు చేస్తే ఇదంతా వేస్ట్ అయినట్టే. అదే బీరువా భద్రతను తేలిగ్గా తీసుకోవడం. మనలో చాలామంది చేసే అతిపెద్ద కామన్ మిస్టేక్ ఏమిటంటే బీరువా తాళం చెవిని బీరువా పైనే పెడతారు, లేదా పక్కనే ఉన్న డ్రాయర్లో, మంచం కింద, ఇలా చాలా సులభంగా కనిపించే ఒక చోట ఉంచుతారు. ఇది దొంగకి తాళం ఇచ్చి దయచేసి మా ఇంట్లో దొంగతనం చేయండి అని ఇన్విటేషన్ కార్డు ఇచ్చినట్టే ఉంటుంది. ఇది మాత్రమే కాదు, పాతబడిపోయిన తాళాలు వాడడం, డిజిటల్ సేఫ్ అయితే 1234 లేదా మీ పుట్టిన తేదీ లాంటి సింపుల్ పాస్వర్డ్ పెట్టడం, ఆ పాస్వర్డ్ను వేరే వాళ్ళతో అజాగ్రత్తగా చెప్పడం కూడా ఇదే కేటగిరీలోకి వస్తాయి. దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటంటే ఫలితంగా చాలా క్లియర్. దొంగతనం మీ సంపదను క్షణాల్లో కోల్పోయే రిస్క్ను మీరే క్రియేట్ చేస్తున్నారు. అంతకన్నా డేంజరస్ ఇంకోటి ఉంది, అదే మిథ్య భద్రత భావన. నా వస్తువులన్నీ లాకర్లో ఉన్నాయి, నేను సేఫ్ అని మీరు అనుకుంటారు, కానీ ఆ లాకర్ తాళం అందరికీ అందుబాటులో ఉంటుంది. అసలు భద్రత లేకపోవడం కన్నా ఈ సేఫ్ భద్రత ఫీలింగ్ చాలా ప్రమాదకరమైనది. ఇక మరో సమస్య, సంక్షోభం సమయంలో ఇరుక్కుపోవడం. అనుకోకుండా మీరు తాళం పోగొట్టుకుంటే లేదా పాస్వర్డ్ తెలిసిన ఒకే వ్యక్తి ఎమర్జెన్సీలో అందుబాటులో లేకపోతే మీకు డబ్బు అత్యవసరమైనప్పుడు మీ డబ్బు మీకే అందదు. ఇది తీవ్రమైన మానసిక ఒత్తిడికి, ఆర్థిక నష్టానికి దారితీస్తుంది. దీనికి పరిష్కారం ఒక స్ట్రాంగ్ సెక్యూరిటీ ప్లాన్. తాళం చెవిని ఎప్పుడూ బీరువాకు దగ్గరలో పెట్టొద్దు. దానికి ఏమాత్రం సంబంధం లేని ఎవరు ఊహించని చోట ఉంచండి. ప్రతి బీరువాకు ఒక డూప్లికేట్ కీ తప్పనిసరి. ఈ అదనపు తాళాన్ని మీ ఇంట్లో కాకుండా మీరు నమ్మే వ్యక్తి దగ్గర, వేరే ఊరిలో ఉండే తల్లిదండ్రులు లేదా మీ ఆఫీస్ లాకర్, బ్యాంక్ లాకర్లో ఉంచడం చాలా సురక్షితం. ఆధునిక భద్రత. పాతకాలపు తాళాల బదులు మంచి క్వాలిటీ ఉన్న మోడ్రన్ తాళాలు వాడండి. డిజిటల్ సేఫ్ వాడుతుంటే చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి.
మీ పేరు, పుట్టిన తేదీ కాకుండా అక్షరాలు, నంబర్లు, సింబల్స్ కలిపి ఉన్న పాస్వర్డ్ను ఎంచుకుని దాన్ని తరచుగా మారుస్తూ ఉండండి. ఇక ఎమర్జెన్సీ ప్లాను. మీ కుటుంబం కోసం మీరు చేయగల అతి ముఖ్యమైన పని ఇది. ఒక ఎమర్జెన్సీ ఫైల్ లేదా లెగసీ ఫోల్డర్ రెడీ చేయండి. ఇందులో మీ అన్ని బ్యాంకు ఖాతాల వివరాలు, ఇన్సూరెన్స్ పాలసీ నంబర్లు, ఆస్తి పత్రాలు ఎక్కడున్నాయి, వాటి డిజిటల్ కాపీలు ఎక్కడ సేవ్ చేశారు లాంటి వివరాలు రాయండి. అదనపు తాళం లేదా పాస్వర్డ్ ఎవరికి దగ్గరలో ఉందో కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. ఈ ఫైల్ గురించి మీ పార్ట్నర్కు తప్పనిసరిగా చెప్పండి. ఇది కేవలం భద్రత మాత్రమే కాదు, మీ కుటుంబ భవిష్యత్తు పట్ల మీ బాధ్యత. చిన్న చిట్కా. బీరువాలో కొన్ని కర్పూరం బిళ్ళలు లేదా యాలకులు పెట్టడం వల్ల మంచి వాసన వస్తుంది. పురుగులు, తేమ చేరకుండా మీ నోట్లను, పత్రాలను కాపాడుతుంది. ఇది నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని కొందరు నమ్ముతారు. ఏది ఏమైనా ఒక మంచి సువాసన మనసుకి ప్రశాంతత ఇస్తుంది. మన ఆర్థిక వ్యవహారాల పట్ల ఒక పాజిటివ్ ఫీలింగ్ను కలిగిస్తుంది. చూసారుగా, మన డబ్బు మన దగ్గర నిలవకపోవడం కారణం ఏ వాస్తు దోషమో, గ్రహాల గొడవలోనే కాదు. బీరువాని స్టోర్ రూమ్లా వాడడం, అన్నిటినీ కలిపి గుట్టగా వేయడం, సెక్యూరిటీని లైట్ తీసుకోవడం, ఈ 3 సింపుల్ తప్పులే మనల్ని ఆర్థిక గందరగోళానికి, అభద్రతలోకి నెట్టివేస్తున్నాయి. మీ సంపద, మీ కష్టం మీ చేతిలోనే ఉన్నాయి. ఖరీదైన పూజల కోసం పరిగెత్తే బదులు ఈ వేళ నుంచి ఈ చిన్న ప్రాక్టికల్ మార్పును మొదలు పెట్టండి. మీ బీరువాను శుభ్రం చేయండి, మీ ఆస్తులను ఆర్గనైజ్ చేయండి, మీ భద్రతను పటిష్టం చేసేసుకోండి. ఈ చిన్న మార్పులే మీ ఆర్థిక జీవితంలో ఒక పెద్ద పాజిటివ్ మార్పుకు తెస్తాయి. మీ కష్టార్జితంపై మీకే పూర్తి కంట్రోల్ లభిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మీలాగే ప్రయోజనం పొందే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ప్రాక్టికల్ సలహాల కోసం మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 3 తప్పుల్లో మీరు ఏమైనా చేస్తున్నారా, లేదా మీరు పాటించే ఏదైనా మంచి అలవాటు ఉందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తప్పకుండా మాతో పంచుకోండి. ధన్యవాదాలు.